ఇలా అడ్డమైన చోటంతా పడుకొని నిద్రపోయావంటే నిన్ను రైతు ఒకటే లేపుతాను. దొద్దచి ఈ రోజు నేను ఏం వేటాడాలి? అదుగు అక్కడుంది. పరిగెత్తకు, ఆగు, ఆగమంటుంటే. నన్ను మోసగించి పారిపోవాలనుకుంటున్నావా? అది దెబ్బా. నా నుంచి తప్పించుకుందాం అనుకున్నావు కదూ, దీన్ని దొంగ దెబ్బ అంటారు. ఎవరది? సరి అయిన వేట, మనకు కావాల్సింది దొరికింది. నేనున్నంత వరకు అది కుదరదు. మేమే దాన్ని మొదట తరుముకొని వచ్చాం. అసలే మేము దుర్మార్గులం తెలుసా? మర్యాదగా దాన్ని ఇచ్చే, నీకే మంచిది. ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని తీసుకెళ్లిపోదాం. ఎందుకు అలాగే నిలబడ్డావు? మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయి, అదే నీకు మంచిది. అది కుదరదే. మాటలతో చెప్తే నువ్వు వినవన్నమాట. అయితే రండి తేల్చుకుందాం. నాకు శక్తి ఎక్కువ. నాతో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇలాగే లాగెత్తాల్సిందే. మనల్ని కొట్టినందుకు ఏదో ఒకటి చెయ్యాలి. మనం వాడితో తలపడలేములే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇవాళ ఇంట్లో ఏ వంట చేసుంటారబ్బా? రోజు ఒకే రకం వంట తిని మొహం మొత్తేసింది. అందుకే ఈ రోజు అరటి పండ్లు తినబోతున్నాను. ఇక్కడ అరటి పండ్లు ఉన్నాయే. వీడు మన వల్ల పడ్డాడు. మన తవ్విన గోతులో తానుగా వచ్చి పడ్డాడు. ఇదిగో నేను వచ్చేసాను. వచ్చేసారా? అద్భుతం! ఇవాళ మనకి మంచి భోజనం. రుచిగా ఉండాలి. మనమే అక్కర్లేదు. అయ్యో, మీకు దెబ్బ తగిలిందా? అవును, అప్పడమైపోయాను. దీని మీద ఏం రాసింది? మీ అబ్బాయిని మేము బంధించాం. అతను కావాలంటే ఆ అడవి మృగాన్ని మాకు అప్పగించండి. ఇప్పుడు ఏం చేయాలి? వాడు నాకు తెలుసు. జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వేం బాధపడకు, నేను గాంతో తిరిగి వస్తాను. ఏమవుతుందో తెలియడం లేదు, భయంగా ఉంది. వాడి ఏడిపిన్నావా? వాడి కాసేపట్లో ఏమైపోతాడో చూడు. నీ కొడుకు నీకు దక్కాలంటే ఆయుధాన్ని కింద పడి. ఆయుధాన్ని కింద పడి. నా కొడుకు కోసం ఈ ఆయుధాన్ని కింద పడేస్తాను. వీణ్ణి కూడా దాని నోటి దగ్గర కట్టేయాలి. కాస్త ఆగండి. మీకిదే కదా కావాలి. ఈవిని క్షమించకూడదు. దాన్ని వదలకండి. తనతో తలపడ్డానికి ముందు నా దగ్గర మీ ప్రతాపం చూపించండి. మిమ్మల్ని నేను కాపాడుతాను, భయపడకండి. భయపడకుండా పోరాడండి నాన్నగారండి. ఈ పరిస్థితిలో ఎలా పోరాడాలి? గెలుపు మీదే. నాతో తలపడండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఓకే, మేము పోరాటానికి రెడీ. ముందు దీన్ని రుచి చూడు. నాన్నగారండి. మేము బలవంతులం. అవును. ఏంటది? దొద్దచి గొరిల్లానా? అవును, అది గొరిల్లాయే. దొత్తెచ్చిన్. అవును, అతను నీకు స్నేహితుడా? నిజంగా స్నేహితుడేనా?
ఆ చెట్టు మీద ఉన్నవి తీసివు. త్వరగా తీ. వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పిందంతా నువ్వు చేసే తీరాలి. దొత్తెచిన్ వాళ్ళు చెప్పేది విను, అప్పుడే మేము తప్పించుకోగలం. దొత్తెచిన్ మమ్మల్ని క్షమించు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా తీ. వెళ్ళు వెళ్ళు. త్వరగా కానివ్వు. అవును కానివ్వు కానివ్వు. మనకు కావలసిన పళ్ళు దొరికాయి. అవునవును దొరికాయి. మనం ఇరుక్కున్నాం. దొత్తెచిన్ నీకు చాలా కృతజ్ఞతలు. ఆ దొంగల బారి నుంచి మమ్మల్ని నువ్వు కాపాడావు. నిన్ను మర్చిపోను. ఏయ్ ముసలి, ముందు వాళ్ళందరినీ నీటిలోకి లాక్కెళ్ళిపో. నా చేతులతో నొప్పిగా ఉన్నాయి. అవును నొప్పిగా ఉన్నాయి. నా వల్ల కాలేదు, చేతులు నొప్పిగా ఉన్నాయి. సరే రండి మనం వెళ్ళి భోంచేద్దాం. నిజంగా నా వల్ల కాలేదు. మా వల్ల కాలేదు. స్నానం మీద నాకు విరక్తి కలిగింది. చాలా బురదగా ఉంది. ఆ, ఈ, ఆ. దొత్తెచిన్ నువ్వు కూడా రా. మనం సరదాగా ఈ బురదలో ఆడుకుందాం. ఏ, దిగిడి, అంతా నీకే. గిలిగిలిగిలిగిలిగిలిగిలిగిలిగిలి. దొంగ కాదమ్మా, ఇది మన దొత్తెచిన్. బాగా చూడండి. అవును, ఏమిటి ఆటలు? ఒళ్ళంతా బురదగా ఉంది, అందువల్ల ఇల్లు కూడా బురద అయిపోయింది. ముందు బయటకు వెళ్ళండి. వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా రావాలి. ఆ తర్వాతే మీకు భోజనాలు. అలాగే. మనం ఈ నీళ్ళల్లో స్నానం చేద్దాం. యా! రా! దొత్తెచిన్ నువ్వు కూడా రా. ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. దొత్తెచిన్ త్వరగా రా. దొత్తెచిన్ రా, త్వరగా స్నానం చేద్దాం. దొత్తెచిన్ నువ్వు స్నానం చేస్తేనే మనకు తిండి దొరుకుతుంది. అయితే కదలకుండా శిలలాగే ఉంటావా? ఈ, ఏయ్, యా! యా! దొత్తెచిన్ నీ ఒళ్ళు రాయిలా ఉంది. ఆ, బంకమట్టి నీ ఒళ్ళంతా గడ్డగట్టుకుపోయింది. రా, త్వరగా వెళ్ళి స్నానం చేద్దాం. ఓ, నేను చెప్పిన స్నానం చేయవా? సరే, నీ మీద ఇప్పుడు నేను నీళ్లు వేయబోతున్నాను. ఇదిగో చూడు, కుండలో నీళ్లు తెస్తున్నాను. చెట్టు ఎక్కడా? పరిగెత్తు కాగు. ఓ అలాగా, దొత్తెచిన్ చన్నీటిలో దూకడానికి భయపడుతున్నట్టున్నాడు, అందుకే మొండికేస్తున్నాడు. అవును, అందువల్లే స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా ఆపో, వాడికి మనం మంచి అలవాట్లే నేర్పాలి, ఇలా వదిలేయకూడదు. రండి, వాడికి ఎలా స్నానం చేయించాలో మీకు నేను నేర్పుతాను. అలాగే. చల్లటి నీటిలో స్నానం చెయ్యాలంటే చలేస్తుంది, అందుకని వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చేస్తే శరీరం వేడెక్కుతుంది. ఇది నిజంగా మంచి ఆలోచన. ఎన్నాళ్ళకి పొగిడావు? నాన్నగారండి, వ్యాయామం త్వరగా చేయండి. ఓకే చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా. ఓ నాయనో! నాన్నగారండి, మీకేమైందండి?
ఇప్పుడు మీరెవరో ఈ నీటిలో స్నానం చేయొద్దు. ఎందుకు అలా అంటున్నారు నాన్నగారండి? ఎందుకు చెబుతున్నానంటే ఈ నీటిలో మొసళ్ళు చాలా ఉన్నాయి. ఆగండి, నన్ను ఎవరైనా కాపాడండి. ఇది చాలా దారుణమైన అనుభవం. ఓకే, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇంకో మంచి చోటు మనం వెతుకుదాం. ఏంటి ఇంకో చోటుని వెతకాలా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో దాన్ని దాటి వెళ్ళాలి. నాన్నగారండి, ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారండి? ఈ ప్రదేశం చుట్టూ అగ్ని పర్వతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండే రాళ్లను మీరు ముట్టుకోకూడదు. ఆ! జాగ్రత్త, వాటిని ముట్టుకోకండి. ఆ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. నాకు చాలా భయంగా ఉంది. మనం తిరిగి వెళ్ళిపోదాం. అదేం కుదరదు. మనం ఇంకొంచెం దూరం వెళ్దాం పదండి. అప్పుడు దొతే చిన్ని మనం శుభ్రం చేయొచ్చు. దత్తాజీ ఎక్కడికి వెళ్తావు దొత్తేచిన్? దత్తాజీ పరిగెత్తుగా. ఎత్తుకో, ఆగు. దత్తాజీ పరిగెత్తుగా. వెళ్ళకు, దొతే చిన్ని, ఆగు. దత్తాజీ ఆ? నాకు భయంగా ఉంది. నాకు కూడా. నాన్నగారండి, ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలో త్వరగా చెప్పండి. వేరే దారి లేదు. ఇప్పుడు మనం కిందకి దూకి తీరాలి. పరిగెత్తకు, ఆగు. ఆగు, ఆగు. వదిలిపెట్టాలి. ఆగమంటుంటే. ఆగు, ఆగు. దత్తాజీ నిలబడు. దత్తాజీ నాన్నగారండి, నా వల్ల కాలేదు. ఇది చాలా వేడిగా కొంచెం ఓపిక పట్టండి, తొందరపడకండి. అవును, ఇది వెచ్చగానే ఉంది. నేను కూడా భయపడిపోయాను. చెప్పిన చోటు ఇదేనా నాన్నగారండి? ఇప్పుడు దొత్తేచిన్కి స్నానం చేయించొచ్చా? నేను చెబితే సరిగ్గానే ఉంటుంది. ఇక్కడ వేడి నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఈ నీళ్లు వేడిగా వెచ్చగా ఉంటాయి. స్నానం చేస్తే సుఖంగా ఉంటుంది. వావ్, మీరు అదర కొట్టేశారు. కానీ దొత్తేచిన్ ఎక్కడా? అదిగో అక్కడున్నాడు. బయటికి రా. దత్తాజీ అలా చూడండి, తను శుభ్రంగా తయారయ్యాడు. దత్తాజీ ఎలాగా ఒక రకంగా ఈ రోజు స్నానం చేశాడు. దత్తాజీ ఆ? ఎవడో చెప్పు. దత్తాజీ ఓ మొసలి పిల్లలు. ఓ, ఈ గుడ్లకి ఏమీ అవ్వకూడదని నువ్వు స్నానం చేయలేదా? దత్తాజీ అందుకే చల్లగా ఉన్న నీటిలో స్నానం చేయనన్నావా? పర్వాలేదు, అన్ని గుడ్లని కాపాడేశావు. దోదేజీన్, కొంచెం కాదు చాలా గుడ్లు కాపాడావు. అటు చూడు, చాలా పిల్లలున్నాయి. దొత్తేచిన్, నువ్వు ఈ ముసలి పిల్లల్ని చాలా బాగా కాపాడేశావు తెలుసా? దత్తాజీ అవి నన్నే కొరుకుతున్నాయి. నన్ను కాపాడు. దత్తాజీ వీడు అల్లరి చేసే తుంటరి పిల్లవాడు. బట్టలు ఉతుకుతున్నాను. బాగా ఉతికితే మురికంతా పోతుంది. ఇందాకెంత మురిగ్గా ఉంది. బాగా ఉతకడం వల్ల మురికంతా పోయింది. ఔ! 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 ఇది చెట్టుల్లోనే చాలా పెద్ద చెట్టు. ఇది నాకు చాలా అవసరం. దీన్ని కొట్టకుండా వదిలిపెట్టను. మర్యాదగా కింద పడు. వా! నేనైపోయాను. అటు చూడు, దాన్ని ఈ రోజు ఎలాగైనా పట్టుకొని తీరాలి. దొత్తేచిన్, శబ్దం చేయకు, సైలెంట్ గా ఉండు. దత్తాజీ దత్తాజీ దొత్తేచిన్, శబ్దం చేయకుండా ఉండు. దత్తాజీ దత్తాజీ ఓ దొత్తేచిన్,
దాదాజీ సరే నేను ఒంటరిగా వెళ్తాను, నువ్వు నా వెనకాలే రావద్దు, సరేనా? దాదాజీ దాదాజీ నన్నే ఆట పడిస్తున్నావా? నేను ఊరికే వదిలిపెట్టను. ఆడే మృగం తప్పించుకుని వెళ్ళిపోయింది. వీడు అల్లరి చేస్తున్నాడు, అందుకే పట్టుకొని వచ్చాం. ఓ వీడా, వీడే నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. నన్ను వదలలేదు, కొలంలో నన్ను తోసేసింది. మీకేం కాలేదు కదా? బాగా దెబ్బలు తగిలాయి. ఆ పర్వతాల పక్కన ఒక గ్రామం ఉంది. అది ఆపదైన గ్రామం కదా? ఆ గ్రామంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్ళకు బహుమతులు ఇస్తూ ఉంటారు. అదే అలవాటు తనకి వచ్చేసింది. ఆ అలవాటు వీళ్ళకి వంశపారంపర్యంగా వస్తూ ఉంది. దోదాజీన్ వెళ్ళి తర్వాత రా. ఓ అద్భుతం! ఈ రోజు అడవి మృగాన్ని వేటాడి మంచి విందు చేసుకుందాం. ఆ విందు భలే పసందుగా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేసాను. ఇదిగో చూడు, నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. కొంచెం ఓపికగా ఉండు. నేను పళ్ళు కోస్తున్నాను. తీయని పళ్ళు ఎంతో రుచిగా ఉంటాయి. నాకు పళ్ళంటే చాలా ఇష్టం. చెట్టు ఏమైపోయింది? వీడిని ఎక్కడన్నా తీసుకెళ్లి పారే. వీడి అల్లరి మరి ఎక్కువైపోయింది. మళ్ళీనా? ఇక్కడ వాడు ఏదో ఒకటి సాధించకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. దానికి మీరే దొరికారా? ఏం చేయమంటావు? నా తల చూడు. వీడికి సంబంధించినంత వరకు ఈడేం చేసినా సాధించాడు అనుకుంటాడు. దాదాజీ అవును, ఈ పిల్లడెవరు? అదే మాకు తెలియడం లేదు. నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వనంటావ్? తనను చూసి అలా చెప్పేసేవే. తన గోల భరించలేము తెలుసా? ఇక నేను పరిగెత్తలేను. కానీ వాడిని ఎలా దారికి తావాలో నాకు తెలియడం లేదు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ పెద్ద రాయి విసిరి అడవి మృగాన్ని వేటాడతాను. ఎవరది? నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. నన్నే ఆట పట్టించాలని చూస్తున్నావా? దెబ్బలు తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నా వల్ల కావట్లేదు. ఆ కుర్రాడి చేష్టల్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు రాత్రికి మనకు భోజనం లేదు. చాలా అయింది. ఇప్పుడు నేను ఎవరిని వెళ్ళి భోజనం అడగాలి? నాకు ఇప్పుడు భయంకరంగా ఆకలేస్తోంది. మీకు నేను సహాయం చేయనా? మీకు నేను సహాయం కావాల్సి వస్తే చెప్పండి. నువ్వు సహాయం చేస్తావా? పరిగెత్తు, ఆగు. నేను మొదలు నేను పట్టుకుంటాను. దేన్నో పట్టుకుందా అనుకుంటే నువ్వు చిక్కుకున్నావు. నాకేం తోచడం లేదు. నేను మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాను. నేను బయలుదేరుతున్నాను. నన్ను కాపాడండి. ఎందుకు ఇలా అరుస్తున్నావు? మనం బాగా నటించాలి కదా, అందుకే సాధన చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను కట్టి పారేసావు. అందువల్ల నన్ను కాపాడటానికి ఆ చిన్న పిల్లవాడు వచ్చే తీరుతాడు. నన్ను కాపాడండి. ఎవరన్నా కాపాడండి. నన్ను వదలనా? ఇదిగో నేను వచ్చేసాను.
అయ్యా నేను గెలిచాను నేను ఆ అమ్మాయిని కాపాడాను నేను అదరు కొట్టేశాను ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదు. వాడికి భలే బుద్ధి చెప్పాం. పీకో నీకు సాయం చేస్తుందా? అవును, తను కూడా సహాయం చేసింది. నేతాజీ